ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి మొదటి సర్గ యందలి 100 శ్లోకముల యొక్క భావాన్ని మనం 1-2 వీడియోలలో తెలుసుకున్నాం. ఈ రోజు శ్రీ వాల్మీకి రామాయణం సుందరకాండము మొదటి సర్గలోని 101వ సర్గ నుంచి 156వ సర్గ వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు సముద్రమును లంఘించుట, మైనాకుడు అతనిని గౌరవించుట, సురసను హనుమంతుడు ఓడించుట, సింహికను వధించుట, దక్షిణ తటము చేరి అచట లంక శోభను చూచుట అనే కథగా వినే భాగంలో 3వ భాగంగా విందాం. ఇంతవరకు మీరు విన్న 2వ భాగానికి కొనసాగింపు. మన పూజ్యుడైన అతిథి, ఎగరగలిగిన వారిలో శ్రేష్ఠుడు అయిన ఈ హనుమంతుడు నీ మీద నిలచుటకు వీలగునట్లు ఉదకము నుండి పైకి లెమ్ము. ఇతడు నీపై కొంతసేపు విశ్రమించి పిమ్మట మిగిలిన దూరము ప్రయాణం చేయగలడు. రాముని సాధుత్వమును, సీత కష్టములలో ఉన్నది అనే విషయాన్ని, హనుమంతుని అలసటను దృష్టిలో ఉంచుకుని పైకిలే సుమా అని సముద్రుడు మైనాకము అనే పర్వత శ్రేష్టంతో పలికాడు. అంతవరకు విన్నాం కదా. తర్వాత బంగారు మధ్య భాగము గల మైనాకము సముద్రుని మాటలు విని మహావృక్షలతాదులతో కూడా వెంటనే పైకి లేచింది. అప్పుడు ఆ మైనాక పర్వతం ప్రకాశించుచున్న కిరణములు గల సూర్యుడు మేఘ మండలమును ఛేదించుకుని పైకి వచ్చినట్లు సముద్ర జలాన్ని ఛేదించుకుని పైకి వచ్చాడు. గొప్ప బుద్ధి కల ఆ మైనాక పర్వతం సముద్రుని కోరికను అనుసరించి వెంటనే తన శిఖరములను జలము పైకి వచ్చినట్లు చేశాడు. ఆ పర్వతం అన్ని పక్కలా సముద్ర జలంతో నిండి ఉంది. ఆకాశమును వరయిచున్నట్లు ఉన్న ఆ బంగారు శిఖరాలు ఉదయిస్తున్న సూర్యుని వలె ప్రకాశిస్తున్నాయి. వాటిపై కిన్నరుడు, మహోరగులు మొదలైన వారు నివసిస్తున్నారు. పైకి లేచిన ఆ పర్వత శిఖరాలు కరిగించిన బంగారం వలె మెరయిచుండడం చేత ఇనుము వలె నీలవర్ణంగా ఉన్న ఆకాశం బంగారు కాంతితో ప్రకాశించింది. సహజమైన కాంతితో ప్రకాశిస్తున్న బంగారు శిఖరములతో ఆ పర్వతం 100 కొలది సూర్యులతో సమానంగా ఉంది. హఠాత్తుగా లవణ సముద్రం నుంచి లేచి తన ఎదుట నిలిచిన ఆ పర్వతం తనకు విఘ్నం కలిగించడానికి వచ్చింది అని హనుమంతుడు నిశ్చయించుకున్నాడు. మహావేగంగల అతడు చాలా ఉన్నతమైన ఆ పర్వతాన్ని వాయువు మేఘము పడగొట్టినట్లు వక్షస్థలంతో ఢీకొని కిందికి పడగొట్టాడు. హనుమంతుడు ఆ విధంగా కిందికి పడదోయగా ఆ పర్వతం హనుమంతునకున్న వేగాన్ని గుర్తించి చాలా సంతోషించాడు. ఆ పర్వతం మనుష్య రూపంతో తన శిఖరం మీద నిలిచి ఆకాశమునందున్న వీరుడైన ఆ హనుమంతుని దగ్గరకు వెళ్ళి ఈ విధంగా పలికాడు. వానరోత్తమా, నీవు ఎవరో చెయ్యజాలని పనిని చేశావు. నా శిఖరములపై సుఖంగా విశ్రమించు. రాముని వంశంలో పుట్టినవారు సముద్రమును వృద్ధి పొందించారు. అందుచేత ఈ సముద్రం రామునికి హితవు చేయడానికై ప్రయాణం చేస్తున్న నీకు ప్రతి పూజ చేయవలను అని కోరుతోంది. ఎవరైనా ఉపకారం చేసినప్పుడు వారికి ప్రత్యుపకారం చెయ్యాలి కదా. ఇది అతి ప్రాచీనమైన ధర్మం. నీకు సహాయం చేయడం ద్వారా రఘువంశ రాజులకు ప్రత్యుపకారం చేయదలుచుకున్న ఈ సముద్రుని నీవు గౌరవించాలి. 100 యోజనముల దూరాన్ని దాటడానికై ఎగురుతున్న ఈ హనుమంతుడు కొంతసేపు నీ చర్యలపై విశ్రమించి మిగిలిన దూరం తరువాత ప్రయాణం చేయుగాక అని ఈ సముద్రుడు నీపై ఉన్న గౌరవ భావం చేత నన్ను ప్రేరేపించాడు. అందుచేతవు వానరోత్తమా, ఆగి నాపై విశ్రమించి వెళ్ళు. ఇదిగో ఇక్కడ మధురము మంచి వాసన గలది అయిన కందమూల ఫలాధికములు అధికంగా ఉన్నాయి. దీనిని తిని విశ్రమించి పిదప వెళ్ళు. మాకు కూడా గొప్ప గుణములచే ఏర్పడిన సంబంధం ఒకటి నీతో ఉంది. అది 3 లోకములలోనూ ప్రసిద్ధమైనది. మహావేగంగా ఆకాశ సంచారం చేయగల వానరులలో నీవు సర్వాధికుడవు అనే నా అభిప్రాయం. ధర్మం తెలియగోరువారు, తెలిసిన వారు కూడా ఇంటికి వచ్చిన అతిథిని అతడు సామాన్యమైన వ్యక్తియే అయినను పూజించాలి. ఇంకా నీ వంటి మహాపురుషుడు అతిథిగా వచ్చినప్పుడు వేరే చెప్పాలా? నీవు దేవతలలో శ్రేష్ఠుడైన మహాత్ముడైన వాయుదేవుని కుమారుడవు. వేగములో అతనితో సమానుడవు. నిన్ను పూజిస్తే వాయుదేవుని పూజించినట్లే అవుతుంది. అందుచేత నేను నిన్ను పూజించవలసి ఉంది. ఇందుకు కారణం చెబుతాను విను.
నాయన, పూర్వం కృతయుగంలో పర్వతాలకు రెక్కలు ఉండేవి. అవి గరుత్మంతుని వేగంతోనూ వాయుదేవుని వేగంతోనూ సమానమైన వేగంతో దిక్కులకు వెళుతూ ఉండేవి. అవి ఆ విధంగా ఎగరడం చూసి దేవ సంఘాలు, ఋషులు, ఇతర ప్రాణులు అవి ఎక్కడ మీద పడతాయో అనే శంక చేత భయపడుతుండేవారు. అప్పుడు 100 యజ్ఞములు ఆచరించిన దేవుడు కోపించి వేల కొలది అక్కడక్కడా ఉన్న పర్వతముల రెక్కలను వజ్రాయుధంతో ఖండించాడు. దేవేంద్రుడు కోపించి వజ్రమును ఎత్తి నా పక్షములను ఛేదించుడికై వచ్చాడు. అప్పుడు వెంటనే వాయువు నన్ను దూరంగా తీసుకుపోయాడు. ఈ విధంగా నీ తండ్రి నన్ను లవణ సముద్రంలో పడవేసి నా రెక్కలు చిన్నములు కాకుండా నా శరీరం పరిపూర్ణంగా ఉండేటట్లు చేసి నన్ను రక్షించాడు. నాకు సహాయం చేసి ఉండడం చేత వాయుదేవుడు నాకు మాననీయుడు. అందుచేత నిన్ను గౌరవిస్తున్నాను. నీకు నాకు గల ఈ సంబంధం ఉత్తమ గుణములను పట్టి ఏర్పడినది. ఇట్టి పరిస్థితులలో నీవు మా ఆతిథ్యం చేత సంతోషించిన మనసుతో నాకు సముద్రునికి సంతోషాన్ని కలిగించు. మా పూజలు అందుకో, కొంతసేపు విశ్రమించు, మా స్నేహాన్ని గౌరవించు. నీ దర్శనం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. హనుమంతుడు ఆ పర్వతోత్తముని మాటలు విని నీతో ఆతిథ్యం చేసినట్టే సంతోషిస్తున్నాను. ఈ ఆతిథ్యాన్ని స్వీకరించలేదని కోపగించకు. నా కార్య సమయం మించిపోతోంది. పగలు గడిచిపోతోంది. నేను నా మిత్రుల ఎదుట ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. అందుచేత నేను మార్గమధ్యమునందు ఆగడానికి వీలు లేదు అని మైనాకునితో చెప్పి తన హస్తముతో సస్నేహముగా స్పృశించి సంతోషిస్తూ ఆకాశ మార్గమునందు ప్రయాణం చేశాడు. ఆ హనుమంతుని మైనాకుడు, సముద్రుడు గౌరవభావంతో చూస్తూ తగిన ఆశీర్వాద వాక్యాలతో అభినందించారు. హనుమంతుడు మైనాక పర్వతమును, సముద్రమును విడిచి బాగా పైకి ఎగిరి నిర్మలమైన ఆకాశమునందు వాయుమార్గమున ప్రయాణం చేశాడు. ఆ వాయు నందనుడు ఇంకా పైకి వెళ్లి ఎట్టి ఆధారము లేని నిర్మలమైన ఆకాశమునందు ప్రయాణం చేశాడు. చేయడానికి చాలా కష్టమైన ఈ రెండవ కార్యాన్ని హనుమంతుడు చెయ్యగా చూసి దేవతలు, సిద్ధులు, మహర్షులు అందరూ ప్రశంసించారు. బంగారు వికారమైన ఆ సునాభ మైనాక పర్వతం చేసిన పనికి అక్కడ ఉన్న దేవతలు, దేవేంద్రుడు కూడా చాలా సంతోషించారు. బుద్ధిశాలి అయిన దేవేంద్రుడు సంతోషంతో దగ్గుత్తిగా కలిగిన కంఠస్వరంతో పర్వత శ్రేష్ఠుడైన ఆ సునాభునితో స్వయంగా, ఓ మైనాకుడా, నీ విషయంలో చాలా సంతోషించాను. నేను అభయం ఇస్తున్నాను. ఇటుపై నీకు ఇష్టము వచ్చిన చోట సుఖంగా ఉండు. ఎంతో భయపడవలసిన సమయమందు కూడా ఏమాత్రం భయం లేకుండా పరాక్రమం చూపి 100 యోజనముల దూరం దాటుతున్న హనుమంతునకు చాలా గొప్ప సహాయం చేశావు. ఈ హనుమంతుడు దశరథ కుమారుడైన రామునకు హితము చేయడానికి వెళ్తున్నాడు. అట్టివానికి నీవు సత్కారం చేసినందులకు నేను చాలా సంతోషిస్తున్నాను అని పలికాడు. ఇంద్రుడు తన విషయమున సంతోషించాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఆ పర్వత శ్రేష్టం చాలా ఆనందించింది. దేవేంద్రుని నుండి వరం పొందిన మైనాకము అక్కడ నిలిచి ఉండగా హనుమంతుడు అనతి కాలంలోనే సముద్రంలోని చాలా దూరం దాటి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు సూర్యునితో సమానమైన ప్రకాశం గల నాగమాత అయిన సురసతో ఈ విధంగా పలికారు. హనుమంతుడనే పేరుగల శ్రీమంతుడైన ఈ వాయుపుత్రుడు సముద్రం మీద ఎగురుతున్నాడు. నీవు భయంకరము, పర్వత సమానము అయిన రాక్షస రూపం ధరించి కోరలతో భయంకరంగా ఉన్న పచ్చని కళ్ళు గల ఆకాశమంత నోరు చేసుకుని ముహూర్త కాలము ఇతనికి విఘ్నం చెయ్యి. ఇతని బల పరాక్రమములను నిన్ను ఉపాయమేదైనా చేసి జయించగలడా లేదా దిగులుపాటు చెందునా అనే విషయాన్ని మేం తెలుసుకోవాలి అని కోరుతున్నాం అని పలికారు. దేవతలు గౌరవపూర్వకంగా ఈ విధంగా కోరగా ఆ సురసాదేవి అందరికీ భయం కలిగిస్తూ చాలా వికారంగా ఉన్న రాక్షస శరీరం ధరించినదై ఎగిరి వెళ్తున్న హనుమంతుని సముద్ర మధ్యమునందు అడ్డుకుని, ఓ వానర శ్రేష్ఠుడా, దేవతలు నిన్ను నాకు ఆహారంగా ఇచ్చారు. నిన్ను భక్షిస్తాను. నా ముఖంలోకి ప్రవేశించు అని పలికింది. శ్రీమంతుడైన ఆ వానరోత్తముడు సురస మాటలు విని ఏమాత్రం దిగులు చెందకుండా చేతులు జోడించి నమస్కరిస్తూ ఈ విధంగా పలికాడు. దశరథ కుమారుడైన రాముడు సోదరుడైన లక్ష్మణునితోనూ భార్య అయిన సీతతోనూ దండకారణ్యంలో ప్రవేశించాడు. ఆ రామునకు రాక్షసులతో వైరం ఏర్పడింది. ఒకనాడు అతను మరి ఒక పనిలో ఉండగా అతని భార్య అయిన కీర్తిమంతురాలైన సీతను రావణుడు అపహరించాడు. నేను రాముని ఆజ్ఞచే అతని దూతగా సీత దగ్గరకు వెళ్తున్నాను. నీవు రాముని రాజ్యమునందే నివసిస్తున్నావు కాబట్టి నువ్వు కూడా రామునికి సహాయం చేయాలి. అట్లు నీకు అంగీకారం కాని పక్షంలో నేను సీతను చూసి ఈ విషయం రామునికి తెలిపి నీ నోట్లోకి వస్తాను. సత్యంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను.
ఇచ్ఛానుసారము రూపము ధరించే శక్తి గల ఆ సురస హనుమంతుని మాటలు విని, నన్నెవ్వరూ అతిక్రమించి పోజాలరు, ఇది నాకున్న వరం అని పలికింది. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 5వ కాండ అయిన సుందరకాండ యందలి మొదటి సర్గ యందలి గల 210 శ్లోకములలో 3వ భాగంగా ఈరోజు మనం 101వ శ్లోకం నుంచి 156వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, హనుమంతుడు సముద్రమును లంఘించుట, మైనాకుడు అతనిని గౌరవించుట, సురసను హనుమంతుడు ఓడించుట, సింహికను వధించుట, దక్షిణ తటము చేరి అక్కడ లంక శోభను చూచుట అనే కథలో 3వ భాగంగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి మొదటి సర్గ యందలి గల 210 శ్లోకములలో 4వ భాగంగా 157వ శ్లోకం నుండి 210వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని విని ఈ మొదటి సర్గను పూర్తి చేసుకుందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.